హాయ్ అండి అందరికీ. గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని గోధుమ రవ్వని మంచిగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోయింది. ఓకేనండి. వేగినాక ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న అదే బౌల్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగినాక నేనైతే ముందుగానే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు పక్కన పెట్టుకున్నానండి. అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వల్ల చాలా హెల్త్కి కూడా మంచిది కదండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. పల్లీలకు కూడా యాడ్ చేసుకోండి. చిన్నగా తరిమిన అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. బీన్స్ కొంచెం మగ్గినాక బీన్స్ గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవేం లేకుండా ఊరికే వేస్తే ఏదోలా ఉంటుంది. ఉప్మా అంటేనే పిల్లలు అసలు తినడానికి ఇష్టపడరు కదండి. అందుకే నేనైతే చిన్నగా తరుముకున్న క్యారెట్ కూడా వేసుకున్నానండి. క్యారెట్ వల్ల మనకి మంచి హెల్త్ కూడా మంచిది కదండి. టమాటా కూడా ఒకటి వేసుకున్నాను. పులుపులుగా బాగుంటుందండి. ఒక టమాటా కూడా వేసుకోండి మీరు కూడా. చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది కూడా. చిటికెడు అంత పసుపు వేసుకోండి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వడం వల్ల కలర్ఫుల్గా బాగుంటుందండి. అదే వైట్గా ఉంటే తినడానికి అదిలా ఉంటుంది. ఉప్మా అంటేనే మనం పారిపోయే రకాలు కాబట్టి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వని వేపుకొని పక్కన ఉంచుకున్నాం కదండి, అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు తెరుగుతుంది కదండి మంచిగా. అది వాటర్ అనేది మంచిగా మరిగిద్ది కదా. ఏదైతే పక్కన ఉంచుకున్నామో అది నూకని మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది ఉడికేదానికి చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉంది కదండి, కొంచెం టైం పట్టిద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇంకా అవ్వలేదు. ఇంకో 5 మినిట్స్ ఉంటుందండి. ఆ 5 మినిట్స్ అయ్యాక కొత్తిమీర కొంచెం మీదని చల్లుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కలర్ఫుల్గా ఇష్టంగా తింటారు. నాకైతే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అది అయినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మంచిగా తినండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.